హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. మ్యాచ్ నెంబర్ 22లో సిఎస్కే గెలిచింది 33 రన్స్ తేడాతో. వరుసగా సెకండ్ హోమ్ విన్ వాళ్ళకి. సో హోమ్లో గెలవట్లేదు, ఆ, సొంత గడ్డపై ఓడిపోతున్నాం అన్న డిసప్పాయింట్మెంట్. అంటే వరుసగా అంతకుముందు 6 సార్లు వరుసగా లాస్ట్ ఇయర్ కలిపి ఓడిపోయిన తర్వాత ఇది చాలా చాలా సాటిస్ఫైయింగ్ విక్టరీ వాళ్ళకి. కంప్లీట్గా డామినేట్ చేశారని చెప్పాలి. ఎందుకంటే టాస్ ఓడిపోయినప్పటికీ కూడా మంచి స్కోర్ చేశారు. 192 రన్స్ బోర్డు మీద పెట్టగలిగారు. ప్లస్ వాళ్ళ బౌలర్స్ కూడా మంచి బౌలింగ్ చేయడంతో ఏ పాయింట్లో కూడా సిఎస్కే ఓడిపోతుందని అనిపించలేదు. ఎక్కడ కూడా కేకేఆర్ వాళ్ళని థ్రెటన్ చేయలేదు. మరోవైపు కేకేఆర్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్. ఇక్కడ కూడా వాళ్ళు ఏమాత్రం సరైన పోటీ ఇవ్వలేకపోయారు. అండ్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ దే హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే క్యామరన్ గ్రీన్ నుంచి మరొకసారి ఒక డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. 2 ఓవర్ బౌలింగ్ వేసి న్యూ బాల్తో బౌలింగ్ వేశాడు, కానీ వెంట ఫర్ 2 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చేసాడు. అండ్ బ్యాటింగ్లో గోల్డెన్ డక్, ఫస్ట్ బాల్కే క్లీన్ బౌల్డ్ బై నూర్ అహ్మద్. సో ఏ రకంగా చూసుకున్న డిసప్పాయింటింగ్. బట్ ఐ థింక్ సిఎస్కే మస్ట్ బి వెరీ వెరీ హ్యాపీ ఈ విక్టరీతో. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో కూడా ఐ థింక్ మరో ప్లేస్కి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు. నిన్న మొన్నటి దాకా లాస్ట్ ప్లేస్లో ఉన్న టీము సడన్గా పాయింట్స్ సాధించారు. మరి కేకేఆర్ మాత్రం 5 మ్యాచ్ల తర్వాత కూడా వాళ్ళకి ఒకే ఒక పాయింట్ ఉంది. ఇంకా మొదటి విన్ వాళ్ళకి దక్కనే లేదు. ఎక్కడి నుంచి ఈ టీం మళ్ళీ బయటపడుతుందో అర్థం కావట్లేదు. సంజు శాంసన్ స్టార్టెడ్ ఆఫ్ రియల్లీ వెల్, లుక్డ్ ఇన్ వెరీ గుడ్ టచ్. సో ఫస్ట్ ఓవర్లోనే మంచి షాట్స్ కొట్టడం అతను నుంచి చూసాం మనం. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ ఎందుకనో ఇంకా కూడా అతను కుదురుకోలేదు. పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో అతను డీప్లో క్యాచ్ అవుట్ అయిపోయాడు. సో రుతురాజ్ గైక్వాడ్ పూర్ ఫామ్ ఒకటే చెన్నైని కాస్త ఇబ్బంది పెడుతున్న విషయం. క్యాప్టెన్ ఫామ్లో లేకపోవడం. ఒక క్యాచ్ కూడా డ్రాప్ చేశాడు అలా సునీల్ నారాయణ. లక్కీలీ ఏంటంటే నెక్స్ట్ ఓవర్లోనే సునీల్ నారాయణ మరో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు కాబట్టి ప్రాబ్లం లేకపోయింది. సో ఏం కలిసి రావట్లేదు అతనికి. అతను ఫామ్ ఒక్కటే కొంచెం టీంకి వరి. బట్ సంజు శాంసన్ మేడ్ 48 విత్ 150 స్ట్రైక్ రేట్. 3 సిక్స్లు కొట్టాడు, కొన్ని మంచి 4లు కొట్టాడు. బట్ చెన్నై బ్యాటింగ్లో హైలైట్ ఏంటంటే ఆయుష్ మాత్రే 17 బాల్స్ కూడా 220 స్ట్రైక్ రేట్తో అతను ఆడాడు. సో అంటే తన అండర్ 19 టీమ్మేట్ వైభవ్ సూర్యవంశీ లెవెల్లో ఆడాడు. 6 4s కొట్టాడు, 2 6లు కొట్టాడు. సో ఆ పవర్ ప్లేని మ్యాక్సిమంగా యూటిలైజ్ చేశాడు. పవర్ ప్లే లాస్ట్ అవుట్ అయ్యాడు, కానీ బిఫోర్ ఈ గాట్ అవుట్ ఈ ప్లేడ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్. సో ఒక్కసారిగా ఏంటంటే అతను ఆడుతున్నంతసేపు ఏమనిపించింది, చెన్నై 200-250 చేస్తేమో అన్నట్టుగా అనిపించింది. అలాంటి ఒక అగ్రెషన్, ఆల్అవుట్ అగ్రెషన్ అతని నుంచి కనిపిస్తుంది. సో ఈ కుర్రాళ్ళకి ఆ ఫియర్ అనేది ఉండదు. వాళ్ళు చాలా చాలా అగ్రెసివ్గా ఆడుతున్నారు. సో అది ఐపీఎల్ని ఒక డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు ఈ కుర్రాడు. సో అతను కూడా ఆ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. దానివల్ల 72 రన్స్ వచ్చినాయి. 2 వికెట్లు పడినప్పటికీ పవర్ ప్లేలో చెన్నైకి 72 రన్స్ వచ్చినాయి. సంజు కూడా 48 దగ్గర కార్తిక్ త్యాగి బౌలింగ్లో. కార్తిక్ త్యాగి బౌల్డ్ విత్ లాట్ ఆఫ్ పేస్. మంచి పేస్ ఉంది అతని దగ్గర. యార్కర్స్ బాగా వేసాడు, స్లోయర్ వన్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఆ స్లోయర్ వన్తో ఈ గాట్ డబుల్ బ్రెవిస్ అవుట్. సో కార్తిక్ త్యాగి వెరీ వెరీ ఇంప్రెసివ్. సో ఏదైనా బ్రైట్ స్పాట్ ఉందంటే కార్తిక్ త్యాగి అండ్ సునీల్ నారాయణ్ అండ్ అనుకూల్ రాయ్ బౌలింగ్ మాత్రమే కేకేఆర్. సో కార్తిక్ త్యాగి వేసిన డెలివరీ 148 కిలోమీటర్ స్పీడ్లో వేసిన డెలివరీ, అది లోపలికి నిప్ బ్యాక్ అయింది. అండ్ సంజు శాంసన్ వాజ్ బోల్డ్. సంజు శాంసన్ కూడా ఒక బిగ్ షాట్ కొట్టి ప్రయత్నం చేశాడు. డిఫెన్స్ ఆడితే ఏమైనా ఆపుకునేవాడేమో. సో సంజు 48కి అవుతాడు, బట్ హీ హాస్ గివెన్ అ గుడ్ స్టార్ట్ ఫర్ ది టీమ్. అండ్ తర్వాత బ్రెవిస్ కంటిన్యూ. బ్రెవిస్ అంత ఇంప్రెసివ్ స్ట్రైక్ రేట్ తాడలేదు. ఇంకా ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ పరంగా. లాస్ట్ మ్యాచ్ ఆడినా బ్యాటింగ్ రాలేదు అతనికి. బట్ హీ స్టేడ్ దేర్ అండ్ హీ హ్యాడ్ ఏ గుడ్ పార్ట్నర్షిప్ విత్ సర్ఫరాజ్ ఖాన్. సో వాళ్ళిద్దరి మధ్య ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ కూడా వచ్చింది. లాస్ట్లో శివం దుబే కూడా పెద్దగా రన్స్ క్విక్గా చేయలేకపోయాడు. ఎందుకంటే పిచ్లో స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది. స్పిన్నర్స్కి బాల్ గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది. అనుకూల్ రాయ్ అండ్ సునీల్ నారాయణ్ ఐ థింక్ హీ హాస్ గివెన్ 21 రన్స్ అండ్ గాట్ 1 వికెట్. అండ్ అనుకూల్ రాయ్ కూడా ఒక వికెట్ వచ్చింది. అతను కూడా చాలా ఎకనామికల్ బౌలింగ్ వేసాడు. 3 ఓవర్లు వేసిన కంప్లీట్ క్వార్టర్ కంప్లీట్ చేయలేకపోయినా. ఈవెన్ వరుణ్ చక్రవర్తి వాజ్ లుక్డ్ బెటర్. వరుణ్ చక్రవర్తి ఒక ఓవర్లో లాస్ట్లో రన్స్ ఇచ్చినా కూడా ఓవరాల్గా వరుణ్ కూడా బెటర్ బౌలింగ్ చేశాడు. సో స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది అక్కడ, డెఫినెట్గా స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది. కార్తిక్ త్యాగి బౌల్డ్ బ్యూటిఫుల్.
వైభవ్ అరోరా కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయ్యాడు, లాస్ట్లో రన్స్ ఇచ్చాడు. బట్ ఈ బౌల్డ్ 28th ఓవర్ వెల్. సో 192 మాత్రం చేయగలిగి చెన్నై. ఎందుకంటే పిచ్ అంత ఈజీ పిచ్ కాదు. పిచ్ వాజ్ గ్రిప్పింగ్, స్లోయర్ వన్స్ కూడా కొంత గ్రిప్ అవుతున్నాయి. సో మరీ బెల్టర్ ఏం కాదు ఆ పిచ్. బట్ చెన్నై మేడ్ ఎనఫ్ రన్స్. వాళ్ళకి రన్స్ వచ్చినాయి. 192 దాన్ని డిఫెండ్ చేసుకుంటారని అనిపించింది. పర్టికులర్లీ కేకేఆర్ ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు ఖచ్చితంగా డిఫెండ్ చేసుకుంటారు అనిపించింది. అలాగే డిఫెండ్ చేసుకున్నారు కూడా వాళ్ళు. కేకేఆర్ మొదట్లోనే ప్రాబ్లమ్స్ స్టార్ట్. సునీల్ నారాయణతో ఓపెన్ చేశారు సార్. సునీల్ నారాయణ్ మేబీ అఖిల్ హుసేన్ ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉంటే అఖిల్ హుసేన్ని స్పిన్ బౌలింగ్ వేయిస్తారనుకున్నారు. ఏంటో మొత్తం మీద ఇద్దరు లెఫ్ట్ రైట్ కాంబినేషన్తో వచ్చారు. సునీల్ నారాయణ్ అండ్ ఫినాలన్ ఓపెన్ చేశారు. బట్ ఫినాలన్ గాట్ అవుట్ క్విక్లీ. ఫినాలన్ పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో ఫినాలన్ అవుట్ అయిపోయాడు. తర్వాత రహానే వాజ్ నాట్ గెటింగ్ రన్స్. సో పవర్ ప్లేలో చాలా నీరసమైన పవర్ ప్లే చూసాము. ఏదో షార్ట్స్ కొట్టాడు, సునీల్ నారాయణ కొట్టాడు. కానీ నేను చెప్పినట్టు సునీల్ నారాయణకి ఒక క్యాచ్ డ్రాప్ అయినా మరి నెక్స్ట్ ఓవర్లో ఇక అంశుల్ కాంపోజ్ బౌలింగ్లో క్యాచ్ డ్రాప్ అయింది. బట్ ఆ తర్వాత ఓవర్లో ఖలీల్కి వికెట్ ఇచ్చి అవుట్ అయ్యాడు. షార్ట్ థర్డ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సునీల్ నారాయణ. సో వికెట్ పడుతూనే ఉన్నాయి. వికెట్స్ ఎక్కడ రింకు సింగ్ అవుట్ అయిపోయాడు. తర్వాత ఎవరు నిలబడిన పరిస్థితి. క్యామ్ గ్రీన్ నేను చెప్పినట్టుగా క్లీన్ బౌల్డ్. నూర్ అహ్మద్కి 3 వికెట్లు వచ్చినాయి. మంచి బౌలింగ్, 18 రన్స్ ఎంతో ఇచ్చినట్టున్నాడు అంతే 4 ఓవర్స్లో. ఎవ్వరు నిలబడని పరిస్థితి. అంకుష్ రఘువంశీ రహానే ఆడుతుంటే ఆస్కింగ్ రేట్ వాస్ క్లైంబింగ్. ఇద్దరు దేవర్ అనేబుల్ టు గెట్ దోస్ బిగ్ బౌండరీస్ ఆడడం కష్టమైంది. ఎందుకంటే అఖిల్ హుసేన్ కానీ నూర్ అహ్మద్ కానీ బౌలింగ్ వెరీ టైట్ లైన్స్. చెన్నై బౌలర్స్ మిగతా వాళ్ళు కూడా మంచి బౌలింగ్ చేశారు. ఓన్లీ గుర్జన్ ప్రీత్ అనుకున్నా అతని పేరు, కానీ అతని పేరు ఏదో గమ్మత్తుగా ఉంది. గుర్పజ్నీత్ ఇంకా అతని పేరు నాకు గుర్జన్ ప్రీత్ అని అనుకున్నాను. గుర్జన్ ప్రీత్ కాదు అతని పేరు, గుర్జప్నీత్ ఒకటే కాస్త ఎక్స్పెన్సివ్ అనిపించాడు. అది లాస్ట్లో జేమీ వార్టన్ ఓవర్లో కొన్ని ఎక్కువ బౌండరీలు పోయినాయి. ఇప్పుడు జేమీ వార్టన్ మంచి పేస్ వేసాడు, 151 కిలోమీటర్స్ డెలివరీ కూడా వేశాడు. సో ఓవరాల్గా చెన్నై బౌలర్స్ గెటింగ్ వికెట్స్ వాళ్ళు 2-3 క్యాచ్లు వదిలేశారు. సర్ఫరాజు క్యాచ్లు వదిలేసినా సరే వాళ్ళు దే హ్యాడ్ థింగ్స్ అండర్ కంట్రోల్. సో చెన్నై నుంచి చాలా మంచి డిస్ప్లే బ్యాటింగ్, బౌలింగ్ అన్నింటిలో. ఫీల్డింగ్లో కొన్ని ల్యాప్సెస్ ఉన్నప్పటికీ సో వాళ్ళకి చాలా సాటిస్ఫైయింగ్ ఇది. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ సెట్ అయింది. ఎప్పుడైతే బ్రెవిస్ వచ్చాడో టీంలోకి, ఆయుష్ మాత్ర రంగా ఆడుతున్నారో, సంజు శాంసన్ ఫామ్లోకి వచ్చాడో, వాళ్ళ టీమ్ ఈజ్ లుకింగ్ మచ్ బెటర్ నౌ. వాళ్ళకి బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయింది. నూర్ అహ్మద్ ఫామ్లోకి రావడం ఈ మ్యాచ్లో బికాజ్ వికెట్లో హెల్ప్ ఉంది. కానీ అతను 3 వికెట్లు తీయడం, ఒకే ఓవర్లో 2 వికెట్లు అతను రావడం, ప్లస్ తర్వాత ఓవర్లో రింకు సింగ్ అవుట్ చేయడం. సో వాళ్ళకి అది చాలా పెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవాలి. నూర్ అహ్మద్ గెటింగ్ 3 వికెట్స్. అఖిల్ హుసేన్ కూడా లాస్ట్ మ్యాచ్లో కాస్త రన్స్ ఎక్కువ ఇచ్చాడు, ఎక్స్పెన్సివ్ అయ్యాడు. కానీ ఈ మ్యాచ్లో అతను కూడా ఒక వికెట్ తీశాడు. అతనికి కూడా మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్. సో స్పిన్నర్స్ బాగా వేస్తున్నారు. తర్వాత అంశుల్ కాంబోజ్ 9 వికెట్స్ మొత్తం. అతను ఇప్పుడు పర్పుల్ క్యాప్ రేస్లో జాయింట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సో అంశుల్ కాంబోజ్ కానీ ఖలీల్ కానీ, సో వాళ్ళకి సడన్గా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టుగా ఉన్నాయి చెన్నైకి. సో చెన్నై ఈజ్ లుకింగ్ రియలీ గుడ్ నౌ. సో ఐ థింక్ ఈ విక్టరీ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ కేకేఆర్ సంగతి ఏంటి, కేకేఆర్ ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళు బయటపడతారు. కాంబినేషన్ ఇంకా సెట్ కాలేదు. ఓపెనర్ ఎవరు ఆడాలో తెలియదు. మరి ఫినాలని కంటిన్యూ చేయాలా, లేకపోతే సైఫర్ట్ని తీసుకురావాలా. క్యామరన్ గ్రీన్ పరిస్థితి ఏంటి? క్యామరన్ గ్రీన్ బ్యాటింగ్, బౌలింగ్ అన్నింటిలో ఫెయిల్ అవుతున్నాడు. 25 crores పెట్టుకుని అతను తీసుకున్నారు కాబట్టి అతన్ని ఆడించాల్సిందేనా? సెవరల్ క్వశ్చన్స్ టు ఆస్క్ ఫర్ కేకేఆర్.